గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనము తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి కొన్ని స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందిరమ్మ పథకం ఎవరెవరికి వస్తుందంటారు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఒకసారి డీటెయిల్డ్గా. ఇది డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో చెందిన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పేద కుటుంబీకులు అండ్ ఎవరైతే లిటరల్ చాలా సంవత్సరాల నుంచి అలాంటి ఇల్లు పొందాలి, లేదంటే ఇల్లు తీసుకోవాలి అంటే అమ్మో ల్యాండ్ ఉండాలి, భూమి ఉండాలి, అసలు ఈ జన్మలో అది సాధ్యం కాదులే అనుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక చాలా పెద్ద గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇది క్లారిటీతో ఈరోజు అనౌన్స్మెంట్ ఇచ్చిందండి. అండ్ అలాగే సార్, ఇందిరమ్మ ఇల్లు అనగానే ఇల్లు మాకు వస్తే బాగుండు అన్న ఆలోచన చాలామంది ఉంటుంది. కాబట్టి ఎవరికి వస్తుంది సార్? ప్రాబబ్లీ క్లియర్ కట్గా తెలంగాణ ప్రభుత్వం దీని గురించి క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఎవరైతే హోమ్లెస్ అండ్ ల్యాండ్లెస్ అంటే వాళ్ళ సొంత పేరు మీద వాళ్ళ ఇల్లు ఉండకూడదు అండ్ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉండకూడదు, ఎలాంటి వ్యవసాయ భూమి కానివ్వండి ఆర్ అలాగే ఉండడానికి ఒక ప్లాట్ కావాలి అండి. సో అలాంటి ఫ్లాట్ ప్లాట్ ఏదైనా కానివ్వండి ఉండకూడదు. సో వాళ్ళు రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వారై ఉండాలన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఎలా ధృవీకరిస్తారంటే ఖచ్చితంగా దానికి ఆధార్ కార్డు ప్రూఫ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ నేటివిటీ అనేది తెలిసిపోతుంది అందులో. నా కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి, అంటే వాళ్ళ తరతరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అయి ఉండాలి. అబ్సల్యూట్లీ. సో దాంతోపాటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము భూమి పట్ట మీకు ల్యాండ్ సైట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దానిపైన ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తుంది. ఎంత ఇస్తుంది సార్ అమౌంట్? 5 లక్షల రూపాయలండి. ఆ ల్యాండ్ ప్లాట్ పైన ఇచ్చిన ల్యాండ్ ఏదైతే అలాకేట్ చేస్తారో ఒక ఆడవారి పేరు మీద కానివ్వండి ఆర్ వారి ఇంట్లో పెద్దవారు ఒకవేళ మగవారే ఉంటే వాళ్ళ పేరు మీద కానివ్వండి ల్యాండ్ సైట్, దాంతోపాటే 5 లక్షలు మీరు ఒక మంచి స్లాబ్ వేసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. గ్రేట్, అందమైన ఇల్లు కట్టుకోవచ్చు. సో ఇది పాసిబుల్ చేసింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వము. సో అది చూసుకుంటే నిజంగా అదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఇన్ఫాక్ట్ గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు చూసుకుంటే చాలా కష్టం అండి. ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. ఇల్లు కట్టుకోవడాలు కానీ కూడా సొంత డబ్బుతోనే కట్టుకోలేకపోతున్నారు అసలు. సో హ్యాట్స్ ఆఫ్. సో దట్స్ అ గుడ్ థాట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము 250 గజాల భూమి ప్రత్యేకంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో అండ్ వాళ్ళతో పాటే ఫైటర్స్, మూమెంట్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళందరూ స్పెషల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎవరైతే శాయశక్తులారా ప్రయత్నించేసి జైలుకి వెళ్ళారో, చాలా ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఐడెంటిఫై చేసి మరి వాళ్లకు ఈ హోమ్ ఇవ్వబడుతుంది అన్నమాట. గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కరెక్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా డాక్యుమెంట్స్ అవసరం సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే రెసిడెన్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ తెలంగాణ అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా మీ తరతరాలుగా ఇక్కడనే పుట్టి పెరిగినట్టుగా ఆ ప్రూఫ్ ఎలాగో మీరు చూపిస్తారు. కాబట్టి రెండోది మనం చూసుకుంటే ఆధార్ కార్డ్ అండి. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ ప్రూఫ్ కాబట్టి ఖచ్చితమైన ఆ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ కనెక్ట్ అయ్యి ఉండాలి, అంటే కనెక్ట్ అయ్యి ఉండాలి మీ ఆధార్ కార్డ్తో. కమింగ్ టు ది రేషన్ కార్డ్, ఎవరైతే వైట్ కార్డ్ ఉంది ఆర్ బిలో పవర్టీ లైన్ వల్ల వైట్ కార్డ్ రేషన్ కార్డు ఉందో వాళ్ళు కూడా దీనికి అర్హులు అనమాట. దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఓన్ ల్యాండ్ అండ్ హౌస్, అంటే మీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానివ్వండి, మీ ఊర్లో ఎవరైతే ప్రభుత్వ ఆఫీసర్ ఉంటారో గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ వైపు నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి దట్ మీ దగ్గర సొంత ఇల్లు కావచ్చు లేదు, ల్యాండ్ లేదు అని చెప్పేసి అది ధృవీకరించడానికి ఆ పత్రం మీరు అది క్రియేట్ చేసుకుని అది సర్టిఫై చేసుకుని మీరు దగ్గరలో ఉన్న మీ సేవలో కానివ్వండి అలాగే లేదంటే ఈ ఆధార్ కార్డ్ సెంటర్లో కానివ్వండి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనుకుంటాను కదా సార్ ఇందులో. కరెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు మీ ఫ్యామిలీ కోసం. కాబట్టి ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో 100% వాళ్ళు సఫర్ అవ్వకూడదు, వాళ్ళకు మాత్రం వాళ్ళ కళని నిజం చేయాలి. అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఫామ్ గురించి కూడా చూసుకుందాము. ఆ ఫామ్ ఎలా ఉంటుందో, ఆ ఫామ్లో ఏం నింపాలో ఆ డీటెయిల్స్ అనేది మీకు ఎక్కడ అప్లై చేయాలి సార్? తప్పకుండా అది కూడా చెప్తా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనే పేరుతో ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున 27 డిసెంబర్ రోజున. ఇది ప్రజాపాలన పేరుతో 28 డిసెంబర్ అంటే రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. 6th జనవరి వరకు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడతాయి. సో ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే 6 పథకాలు అనౌన్స్ చేసిన వాటికి ఒకటే ఫామ్. సో మీరు 6 పథకాల కోసం 6 డిఫరెంట్ ఫామ్స్
లేదంటే ప్రత్యేకంగా నాకు ఇందిరమ్మ ఇండ్ల కోసం స్కీమ్ కోసం కావాల్సిన పథకానికి సెపరేట్ ఫామ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎలాంటి తలనొప్పి లేదండి. ఇట్ ఈస్ బీయింగ్ సింప్లిఫైడ్ అనమాట. సో ఇందులో మీకు చూపిస్తాను. ఇన్ఫాక్ట్ అప్లికేషన్ నింపాలి కూడా, అది కూడా చాలా ఈజీ అండి మీకు. ఎందుకంటే మీకు ఇవ్వాల్సింది ఇక్కడ కుటుంబ వివరాలు. సో ఫ్యామిలీ దరఖాస్తుదారు వివరాలు ముఖ్యంగా మీరు ఇక్కడ ఇవ్వాల్సింది దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, ఎవరైతే ఇంటికి హెడ్ ఉన్నారో వాళ్ళ పేరు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, పిల్లలు ఇతరులు ఎవరైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ, దాంతోపాటు ఇతరులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అక్కడ టిక్ చేసుకోవచ్చు అందులో ఆ బాక్స్లో. నా మీ పుట్టిన తేదీ కావాలి అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ కావాలి వాళ్ళది, అండ్ దాంతోపాటు రేషన్ కార్డు నంబర్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ మొబైల్ నంబరు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మొబైల్ నంబరు మరీ రీసెంట్గా కొత్త నెంబర్ తీసుకున్నారంటే మాత్రం మీరు ఇబ్బందుల్లో ఉంటారు. ఏదైతే ఆధార్కి లింక్ అవుతుందో అది కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం వృత్తి చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, లేదంటే వ్యాపారం చేస్తున్నారా, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఫైనల్గా వచ్చేసేసి ఇది చాలా ముఖ్యమైనది, మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయాలండి. ఏ డీటెయిల్ మిస్ అయినా కానీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ క్రమంగా మీరు ఒక సంఖ్య రూపంలో మీరు ఇక్కడ ఇవ్వాలి. దాంతోపాటు పేరు, పూర్తి పేరు ఇవ్వాలి. ఇక్కడ దరఖాస్తుదారునితో మీ సంబంధం ఏంటి, అలాగే వాళ్ళు మేల్ ఫీమేల్, పుట్టిన తేదీ, అండ్ దాంతోపాటు ఆధార్ నంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. దీంతోపాటు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మీరు ఇక్కడ మీ ఇంటి చిరునామా, అది మీ ఇంటి నెంబర్ కానివ్వండి, వీధి కానివ్వండి, దాంతోపాటే అది మీరు మండలంలో ఉంటున్నారా, ఏ జిల్లాలో ఉంటున్నారా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా గ్రామంతో సహా మీరు ఇక్కడ నింపేసి ఇమ్మీడియట్గా సబ్మిట్ చేసేయండి. మీ కలలు నెరవేరబోతున్నాయి. ఫస్ట్ పేజ్లో నేను మీకు చూపించిన ఫామ్ ఏదైతే మీరు మొత్తం డీటెయిల్స్ ఇన్ జనరల్ కేటగిరీ అనమాట, అది అందరూ నింపాల్సిందే. 6 పథకాలకి ఏ పథకానికి కూడా మీరు అప్లై చేయాలనుకున్నా అది ఫస్ట్ పేజ్లో ఉంటుంది. అండ్ సెకండ్ పేజ్లో హాఫ్ పేజ్ ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇందిరమ్మ ఇండ్ల పథకము. సో ఇందులో మీరు ముఖ్యంగా నింపాల్సింది ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఎంత కావాలి, ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు నింపాలి. దాంతోపాటే అమరవీరులు ఉన్నారనుకోండి, మరియు ఉద్యమకారులకు ఎవరైతే ఉన్నారో 250 రూపీస్ 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇవ్వబడుతుంది, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ అమరవీరుల కుటుంబ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అమరవీరుల పేరు, వాళ్ళ అమరవీరులైన సంవత్సరము, ఏ సంవత్సరంలో వాళ్ళు అమరవీరులు అయ్యారు, వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబరు, డెత్ సర్టిఫికేట్ నంబర్ కానివ్వండి. దాంతోపాటు తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారా, అవును కాదు, అది ఏది మీకు రెలవెంట్గా ఉంటే అది మీరు అక్కడ టిక్ చేయండి. దాంతోపాటే ఒకవేళ అది మీరు ఆ అవును అని చెప్పి నింపారనుకోండి, కింద సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉంటుంది కదండి, ఆ టైంలో ఏపీ స్టేట్ ఉన్నప్పుడు. సో ఆ డీటెయిల్స్ కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ నింపాలి. అలాగే ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు కూడా రాయాలి. ఎగ్జాక్ట్లీ జైలు పేరేంటి, ఆ స్థలం ఏంటి, దాంతోపాటు శిక్ష సంబంధిత వివరాలు అండ్ శిక్షా కాలం ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నింపాలి ఇక్కడ. సో చాలా ఇంపార్టెంట్ విషయాలండి. ఇవన్నీ కూడా నింపిన తర్వాత అకార్డింగ్ టు ది ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చేసేసి అంత క్రాస్ వెరిఫై చేశాక ఆ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఆ ఇంటికి సంబంధించిన చెక్కులు కానివ్వండి మీకు ఇవ్వబడతాయి. గ్రేట్ సార్. చాలా మందికి కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఫార్మ్స్ మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం కానీ ఏది దీనికి అటాచ్ చేయాలి అన్న డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు క్లియర్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సో ఇలా ఎవరైనా కూడా స్కీమ్స్ గురించే కావచ్చు, లేదు అంటే లోన్స్ పరంగా కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు నాకు ప్యాసివ్ ఇన్కమ్, ఒక జాబ్ తోటి నాకు మనీ సరిపోవట్లేదు, ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా ఉన్నాయా అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలాంటి కైండ్ ఆఫ్ అప్పులు ఉన్నా కానివ్వండి, ఆ అప్పుల కోసం ఎవరైతే ఎంతైతే బాధపడుతున్నారో ఆర్ వాళ్ళకి కావాల్సిన సహాయం కానివ్వండి, ముఖ్యంగా ఏంటంటే బేసిక్గా ఒక అప్పు తీసుకున్నాక ఆర్ 10వ అప్పు తీసుకున్నాక కూడా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదండి. లైఫ్ స్టైల్ ఏమి ఇంప్రూవ్ కాదు. మీరు ఎలాగో బాగా అందులోకి డీప్గా వెళ్ళిపోతుంటున్నారు, ఆ చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటాను. ఆ విషయము గ్రహించే వరకల్లా చాలా లేట్ అయిపోతుంది చాలామందికి. సో వీళ్ళందరికీ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రాంగ్గా మీరు కూర్చున్న చోట్లోనే మీకు హ్యాపీగా ఫోన్ ఉంటుంది మీ దగ్గర. ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్ అంటారా, ఇంటర్నెట్ అంటారా, చాలా కామన్ అయిపోయింది, అందరి దగ్గర ఉంటుంది. సో అందులో మీరు చేయాల్సిందల్లా ఒకటే, గ్రోమో యాప్ ట్రైనింగ్ మీరు తీసుకున్నారనుకోండి, అందులో మీకు మోర్ దాన్ 50 కంపెనీస్తో మీరు ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు మీ దగ్గర మీ సొసైటీలో, మీ బస్తీలో ఆర్ మీ ఊర్లో, మీ మండలంలో తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలండి. ఆ 10 మంది నుంచి 1000 మందికి అండ్ 1000 మంది నుంచి 10,000 మందికి ఎలా వెళ్ళాలో అది మొత్తం ట్రైనింగ్లో చూపిస్తాను. సో ఆ ప్రకారంగా మీరు 1 by 1 చేసుకుంటూ, జస్ట్ ఏం లేదండి,
మీరు ఆ యాప్ వాడేసేసి మీరు ఎలా డబ్బులు సంపాదిస్తారో మినిమం 1 to 2 lakhs మధ్యలో ఎవ్రీ మంత్ మీరు సంపాదించుకోవచ్చు. అది ఈ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. సో దానికి పూర్తిగా మేము ఆ వివరాలన్నీ కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మనం అందజేస్తున్నాము. అది ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 7th of January రోజున 2024 రాబోయే సంవత్సరంలో సో ఆ రోజున అండ్ అట్ ద సేమ్ టైం మీరు కావాలంటే 31st Decemberకి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి. సో త్వరగా చేయమని చెప్తాను. లేదంటే 7th January కూడా ఆప్షన్ ఉంది. బట్ 31st December క్యాన్ బి ప్రిఫర్డ్. ఎందుకంటే మీరు నూతన సంవత్సరం చాలా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీ క్లాస్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది ప్లస్ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీరు చేయాల్సిందలా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదా నంబర్ ఒకవేళ చాలా బిజీగా ఉంటే ఒకవేళ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టారనుకోండి, మీకు పూర్తి సహాయం మేము అందజేస్తాం. అండ్ అలాగే అప్పుల గురించి కూడా ఈ క్లాస్లో మీరు చెప్తూ ఉంటారా? ఇందులో కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్తో పాటు వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎందుకు లోన్స్ రావట్లేదు, వాళ్ళకి లోన్స్ రావాలి అంటే ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అర్జెన్సీ ఉందండి, ఎమర్జెన్సీ ఉంది, ప్రాబ్లంలో ఉన్నాము, లోన్ ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా దానికి కొన్ని సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్స్ ఈ కొత్త RBI రూల్స్ వల్ల ఏంటంటే చాలా కండిషన్స్ పెడుతున్నాయి. సో ఆ కండిషన్స్కి మనము ఎలా పూర్తి చేయాలి ఆ పద్ధతి కూడా ఇందులో మనం ట్రైన్ చేస్తాం. అలాగే క్రెడిట్ స్కోర్ అండి, చాలా 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 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవన్నిటికీ కూడా మీరు అర్హులు అవ్వాలి అంటే ఖచ్చితంగా లోన్ కోసం అయితే కొన్ని కండిషన్స్ బేస్డ్గా ఉంటాయి. అది కూడా మీకు తెలియజేసేలాగా సో దట్ నెక్స్ట్ 1 month లేదా 6 months లోపల మీకు ఎలా లోన్ వచ్చేటట్టుగా మనం చేయాలి అని చెప్పే దారి మనం చూపిస్తాం ఇక్కడ క్లాస్లో. అది కూడా పక్కాగా ప్రొఫెషనలైజ్ ట్రైనింగ్ రూపంలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.